ఫ్రెండ్స్, ఒకసారిగా ఆ మనిషి పూర్తిగా వేరే ప్రపంచంలోకి వచ్చేశాడు. చుట్టూ చూసుకుంటే చిన్న చిన్న బౌండ్లు వందల సంఖ్యలో పనిచేస్తూ కనిపించారు. ఏమవుతుందో అర్థం కాకముందే అతను కిందికి చూశాడు. అప్పటికే బౌండ్లు అతని కాళ్లకు తాళ్లు కడుతున్నారు. అతను భయంతో అయ్యా వద్దు, నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు. కానీ వాళ్లు వినకుండా ఒక్కసారిగా అతన్ని కిందికి తోసేశారు. ఆ మనిషి నేరుగా రైలు పట్టాల మీద పడిపోయాడు. అక్కడున్న ఒక బౌను తన సహచరులతో ఈ పొడవాటి మనిషిని గట్టిగా కట్టేయండి అని చెప్పాడు. వెంటనే చాలా మంది బౌన్లు గుర్రాల మీదెక్కి చేతుల్లో తాళ్లు పట్టుకుని వచ్చి అతన్ని చుట్టుముట్టి గట్టిగా కట్టేశారు. అతను ఎంతగా విడిపించుకోవాలని ప్రయత్నించినా తాళ్లు కదల్లేదు. అప్పుడక్కడికి బౌన్ల నాయకుడు వచ్చి కోపంగా, నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మా దేశంలోకి వచ్చి మా భూమిని ఆక్రమించాలనుకుంటున్నావా అని అరచి అతన్ని చంపేయాలని ఆదేశించాడు. ఒక బౌను ముందుకు వచ్చి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ని వదలమన్నాడు. అది విన్న ఆ మనిషి భయంతో, దయచేసి వదిలేయండి, ఇకపై మీ దేశం వైపు కూడా రాను అని చెప్పాడు. కానీ వాళ్లు ఒక మాట కూడా వినలేదు. వెంటనే ట్రైన్ ని వదిలేశారు. భయంకరమైన వేగంతో వచ్చిన రైలు ఆ మనిషి తలని తాకుతూ పల్టీలు కొట్టింది. అదే క్షణంలో ఆ మనిషిలో తీవ్రమైన కోపం రగిలిపోయింది. అతను ఒక్కసారిగా తన శక్తిని ఉపయోగించి తాళ్లన్నీ తెంచేశాడు. అది చూసిన బౌన్లు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ్నుంచి పారిపోయారు. ఆ మనిషి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. కాని అతని భుజం మీద ఒక చిన్న బౌను ఇంకా ఉండిపోయాడు. అతను వేలితో తట్టగానే ఆ బౌను దూరంగా ఎగిరిపోయాడు. కాని అసలు ప్రమాదం ఇంకా మిగిలే ఉంది. అతని ముందు ఇంకో రాజ్యానికి చెందిన భారీ సైన్యం నిలబడి ఉంది. వేల మంది సైనికులు పూర్తి సేనతో అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ఆ మనిషి గట్టిగా, నేను మీకు ఏం చెడ్డ చేశాన్రా సైనికులా అని అడిగాడు.